హాయ్ చెల్లెలు, ఏంటక్క నేను మెడలో మిరపకాయలు పెట్టుకున్నప్పుడు మా తల్లో తాటికాయ పెట్టుకుంటావా ఏంటి? తాటికాయలు వచ్చేసినాయి. మరి తాటికాయలతో బూరిలో కారులో ఏదో ఒకటి చెయ్యాలి కదా. ఇప్పుడైతే పక్కా కొలతలతో తాటిబూరల రెసిపీ అయితే చూపించేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూసేయండి. ముందుగా తాటికాయని నీట్ గా వాష్ చేసేసుకుని పీలప్ చేసేసుకున్న తర్వాత గుంజుకైతే కొద్ది కొద్దిగా వాటర్ అప్లై చేసుకుంటూ షార్ప్ గా ఉన్న ఒక బౌల్ కి పెట్టి రఫ్ చేసుకుంటూ పల్ప్ అంతని కూడా సెపరేట్ చేసేసుకోవాలి. ఇలా సెపరేట్ చేసుకున్న పల్ప్ లోకి అయితే బూరెల పిండి కోసం మనం కొన్ని ఐటమ్స్ అయితే కలుపుకుందాం. పావు కేజీ బెల్లాన్ని బాగా తురిమేసుకుని మనం తీసుకున్న తాటిపండు గుజ్జులో అయితే కలిపేసుకోవాలి. తర్వాత అయితే 2 గ్లాసుల ఇడ్లీ నూకనైతే నానబెట్టేసుకుని ఇలా వాటర్ అంతా సపరేట్ చేసేసుకొని ఇందులో వేసి కలిపేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఇది కూడా పావు కేజీ వరిపిండి అనమాట. వరిపిండి అనేది మొత్తం పట్టదండి, కొద్ది కొద్దిగా చూసుకుంటూ కన్సిస్టెన్సీ ఇలా ఉండేంత వరకు కలుపుకోవాలి. ఒక స్పూన్ సాల్ట్ ని కూడా వేసి ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత బాండీ పెట్టి బాండీలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టి చిన్న చిన్న పునుగుల్లో అయితే వేసేసుకోవాలి. వేసుకున్న వెంటనే గరిటె అనేది పెట్టకూడదు అనమాట. 2 minutes లో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ లో అయితే వచ్చేస్తాయి. నచ్చితే సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసుకోండి అబ్బా ప్లీజ్.